తొలగించే కాలభైరవుడు. పరమశివుని అంశతో అవతరించి నవగ్రహాలను అనుచరులుగా చేసుకున్న స్వామి కాలభైరవుడు. మనలో ఉన్న నేను, నాది అనే అహాన్ని తొలగిస్తాడు. నిత్య జీవితంలో ఎదురయ్యే వేదనలు, భయాలను పోగొట్టి రక్షణ కల్పిస్తాడు. గ్రహ బాధల నుంచి విముక్తి ప్రసాదించే మూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. కాలభైరవుని రూపం నల్లగా, 3 కళ్ళు, 4 చేతులతో, పాములు, పుర్రెల దండ ధరించి మారణాయుధాలను చేపట్టి భయానకంగా ఉంటుందని కాలభైరవ అష్టకంలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు వర్ణించారు. కాలస్వరూపం తెలిసినవాడు కావటం కావున కాలభైరవుడు అయ్యాడు. ఆ స్వామిని ధ్యానించడం వల్ల మనలోని అజ్ఞానము, అహంకారము తొలుగుతాయి. బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, స్థైర్యము అలవడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొందరు శునకాన్ని కాలభైరవ పేరుతో పిలుస్తారు. నిజానికి అది స్వామి వాహనమే తప్ప స్వయాన కాలభైరవుడు కాదు. శునకం ధర్మానికి ప్రతీక. అందుకే ధర్మరాజు స్వర్గారోహణ సమయంలో యమధర్మరాజు కుక్క రూపంలో తోడుగా ప్రయాణించి ఆయన ధర్మనీతిని పరీక్షించాడు. అందువలన కాలభైరవుడు ధర్మాన్ని వాహనముగా చేసుకున్నవాడని గ్రహించాలి. దైవాన్ని, మృత్యుదూతలను చూడగలిగినందుకు శునకము స్వామి వాహనం అయ్యింది. అష్టమి విశిష్టత. మార్గశిర కృష్ణాష్టమి నాడు ఉద్భవించాడు కాలభైరవుడు. అష్టమి విశిష్ట తిథి. శ్రీకృష్ణుడు, ద్రౌపది, దుర్గాదేవి, భీష్మాచార్యుడు, అనగ, భువనేశ్వరి, ధూమావతి, బగళాముఖి తదితరులు ఉద్భవించింది కూడా అష్టమి నాడే. అష్టమి నాడి కాలభైరవ ఉపవాసం దీక్ష ప్రారంభిస్తే నవగ్రహ బాధల నుంచి విముక్తి కలగడమే కాక మోక్షం లభిస్తుందని, కాలభైరవుని పూజించేవారు భయము, ఆందోళన నుంచి బయటపడతారని పెద్దలు చెప్తారు. పౌరాణిక కథను అనుసరించి త్రిమూర్తుల్లో బ్రహ్మత్వం ఎవరిదో తెలుసుకోవాలని జిజ్ఞాసతో మహర్షులు కైలాసం వెళ్ళారు. ఆ సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, సత్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే పంచముఖాలతో ఉన్న శివుడితో సంభాషిస్తున్నారు. స్వామి, మీలో బ్రహ్మత్వం ఎవరిదో ఉన్నదో తెలియచేయండి అని అడిగారు ఋషులు. త్రిమూర్తులు ఎవరికి వారు తామేనని వాదించుకున్నారు. చివరికి ఆ విషయాన్ని నిర్ధారించేందుకు 4 వేదాలను, ఓంకారాన్ని పిలిచారు. పరమశివుడే బ్రహ్మత్వం కలిగిన వాడిని ముక్తకంఠంతో తెలియచేశాయి ఓంకారము, వేదాలు. కోపగించిన బ్రహ్మ, రుద్ర, నువ్వు నా 2 కనుబొమ్మల మధ్య నుంచి పుట్టినవాడివి, నన్ను స్తుతించు అన్నాడు. అప్పుడు కాలభైరవుడు మహాగ్ర రూపం దాల్చాడు. పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి 5వ దళను ఖండించమనగా కాలభైరవుడు అలాగే చేశాడు. దాంతో 5 ముఖాలున్న బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. కాలభైరవుని ద్వారా బ్రహ్మ అహంకారం నశించింది. మనలో అహంకారం లేకుండా చూసుకోవాలన్నది ఇందులోని అంతరార్థం. ఇహలోకంలో పాపాలు చేసిన వారు మరణానంతరం కాలభైరవుని చూసి భీతి చెందుతారు. దీనినే భైరవ యాతన అంటారు. ఈ యాతన తప్పాలంటే భైరవునికి నమస్కరించాలి. ఆ స్వామిని పూజించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుంది. పాపాలను తొలగించే శక్తి ఉన్నందున పాపాల భక్షకుడు, పాపాల భైరవుడు అనే పేర్లు వచ్చాయి. స్వామిని ఆదిశంకరాచార్యులు కాశీ ప్రభువుగా అభివర్ణించారు. భైరవుని అనుగ్రహం పొందిన వారికి కాశీ క్షేత్ర దర్శనం లభిస్తుంది. కాశీ సమారాధన వేళ ధర్మానికి ప్రతీకైన శునకానికి మినపగారెలు దండ సమర్పిస్తే సకల దుఃఖాలు తొలుగుతాయని విశ్వసిస్తారు. అహాన్ని విడనాడాలన్న సందేశాన్ని అందిస్తుంది కాలభైరవాష్టకం. ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. ఈ అష్టకాన్ని నిత్యం పఠించే వారికి చెడు కర్మల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. గ్రహ దోషాల ప్రతికూలత తగ్గుతుంది. సదా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రోజు పఠించే అవకాశం లేనివారు కాలభైరవాష్టమి రోజున తప్పక పఠించాలి అన్నది ఆ ఆధ్యాత్మిక గురువుల ఉద్బోధ. కాలం విలువను గుర్తించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలన్నది భైరవ సందేశం. కాలం సాక్షాత్తు శివస్వరూపం. సమయాన్ని వివేకంతో, విచక్షణతో సద్వినియోగం చేసేవారే కాలభైరవునికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ధర్మ మార్గంలో నడవాలంటే భైరవ ఆరాధన తప్పనిసరి. మనల్ని సృజించిన దైవం. మన ప్రవర్తన ధర్మబద్ధంగా, వినమ్రంగా ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది. జీవితం క్షణభంగురమని గ్రహించి సత్య మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు కాలాన్ని జయించినట్లే.